అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో కబీర్ ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన సందేశం గురించే చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ఏంటంటే అది మరణించకముందే మరణించిన వాడు అమరుడు అవుతాడు అన్నది. మరణించకముందే మరణిస్తే ఎందుకు అమరుడు అవుతాడు? ఇంకేతంటే అలా కంట ముందే మరణించినవాడు అంటే మరణించిన తర్వాత జరిగింది తెలుసుకునేవాడు ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. లోకంలో ఇతరులకి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటాడు. అందువల్ల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. అందరూ చేసే పనులకి భిన్నంగా చేస్తారు. అలా మారిపోవడానికి కారణం ఎన్నో విషయాలు తెలుసుకోవడమే. అంచేత ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. భూలోకంలో ఉన్నంత కాలమే మాయలో ఉంటాడు. పైలోకాల్లోకి వెళ్ళిన తర్వాత మాయలో ఉండడు, వాస్తవంలో ఉంటాడు. మాయలో ఉండడము అంటే ఇక్కడ మాయలో ఉండడము అంటే లేనివన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి. లేనివన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఉన్నట్టుగా ఉంటాయి, మళ్ళా మాయమైపోతాయి, అదృశ్యమైపోతాయి. అదే మాయ. మీరు చూడండి, గమనించండి. మీ తండ్రులు, తాతలు, లేకపోతే ముత్తాతలు ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. నాకు తండ్రి ఉన్నాడండి అంటారు, లేకపోతే తాత ఉన్నాడండి అంటారు. ఏడి అంటే లేరంటారు. మరి ఉంటే కనిపించాలిగా, చూపించాలిగా. దీన్నే మాయ. అలాగే సృష్టిలో మీకు కనిపించేది ఏది తీసుకున్నా అన్నీ కొంతకాలమే ఉంటాయి, తర్వాత అదృశ్యమైపోతాయి. అలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాం మనం. జీవిస్తూ
అన్నీ ఉండేవే, అన్నీ ఉంటాయనే భావిస్తున్నాం. అదే మాయలో జీవించడం అంటే. అంటే ఏది ఉంటుందో ఏది ఉండదో భూలోకంలో ఉన్న వాళ్ళకి తెలీదు. చూస్తున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. అదే విచిత్రం. అందుకే మీరు చూడండి, ఈ శరీరం నేను అనుకుంటారు ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు. మరి ఉంటుందా? ఉండదు, బూడిదైపోతుంది. ఈ మధ్య చాలా క్లాసులు అడిగాను నేను ఈ విషయమే. తర్వాత ఇంకోటి అడుగుతాను నేను, మీకు జన్మలు ఉన్నాయా అని అడుగుతాను. ఉన్నాయండి అంటారు. జన్మలు ఉన్నాయని హిందువులందరూ ఒప్పుకుంటారు. మరి ఈ దేహాన్ని చనిపోయినప్పుడు దహనం చేస్తారు, బూడిదైపోతుంది. బూడిదైపోతే ఇంక నువ్వు లేనట్టేగా. నీకు జన్మలు ఎలా ఉంటాయి అంటే, కొంతమంది ఏమంటారంటే ఆత్మ జన్మలు తీసుకుంటుందండి అంటారు. ఊరికి ఆత్మని అంటారు అంతే తప్ప ఆత్మ నేను అన్న భావం ఉండదు వీళ్ళకి. నువ్వెవరు అంటే దేహం అంటారు. చనిపోయాక ఈ ఒకటి రెండు అవుతాయి. ఒకటి కాలిపోతుంది, ఇంకోటి పైకి పోతుంది. అంటే కాలిపోయేది ఏది అంటే దేహం అనే చెప్తారు. పైకి పోయేది ఏది అంటే ఆత్మ అంటారు. ఈ కాలిపోయే దేహం నువ్వా, పైకి పోయే ఆత్మ నువ్వా అంటే అక్కడ మళ్ళా కన్ఫ్యూజన్ అవుతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఆత్మ అంటే వేరే అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ అడుగుతాను నేను, నీకు జన్మలు ఉన్నాయా అంటే ఉన్నాయంటారు. మరి జన్మలు ఉంటే నువ్వు ఉన్నట్టేగా. మరి నువ్వు ఉంటే ఈ రెండిట్లో ఏది ఉంది? అప్పుడు చాలామందికి అర్థమవుతుందిలేండి ఈ రకమైన విశ్లేషణ చేసినప్పుడు. రెండిట్లో ఏది ఉంది అంటే ఆత్మే ఉంది. జన్మ ఉంది అంటే నువ్వు ఉన్నట్టే. మరి నువ్వు ఉన్నావు అంటే చనిపోయాక ఏది ఉంది అంటే ఆత్మ. అంటే నువ్వు ఆత్మవా శరీరానవా? ఇంత డీప్గా అడిగినా కూడా ఇంకా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మన అందరం బాగా ఇందులో విని 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 నిష్ణాతులు అయిపోయాం కాబట్టి మనకి అంత పర్వాలేదు. ఓ రకంగా చెప్పాలంటే మీరైనా సరే ఈ జూమ్ జరుగుతున్నంతసేపు ఆత్మ కిందే ఉంటారు. జూమ్ కట్టేస్తే మటుకు మళ్ళా దేహాలు అయిపోతారు. ఏటో అర్థం కాదు, ఎలా మారిపోతారో తెలీదు. దాన్నే మాయ అంటారు. ఎన్నిసార్లు చెప్పినా గురువులు, ఎన్నిసార్లు మీతో అనిపించిన
మళ్ళా దేహం అనే భావంలోకి వచ్చేస్తారు. ఎందుకు వస్తారు అంటారు. అదే మాయ. అంచేత భూలోకంలో ఉన్నంత కాలమే మాయలో ఉంటారు. కానీ చనిపోయి పైలోకాలకి వెళ్ళిన తర్వాత, అంటే అందుకే మరణానంతరం ఏం జరుగుతుందో తెలుసుకున్న వాడికి అని చెప్తున్నాం. పైలోకాలకి వెళ్ళిన వాడికి అక్కడ శరీరం ఉండదు కదా, బూడిదైపోతుంది. ఆత్మే కదా పైకి వెళ్ళేది. స్పష్టంగా అర్థమవుతుంది ఆడికి. ఇంకా శరీరం అనే గొడవ ఎక్కడుంది? భూమి మీద ఉన్నప్పుడు రెండు ఉన్నాయి, శరీరము ఉంది, ఆత్మ ఉంది. ఆత్మ కనిపించదు, శరీరం కనిపిస్తుంది. కనిపించే శరీరం నేననే భావనలో ఉంటారు, కనిపించిన ఆత్మ గురించి అంత పట్టించుకోరు. కానీ పైలోకాలకి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత అది తెలుసుకున్నా లేకపోతే వెళ్ళినా రెండు ఒక రకంగా చెప్పాలంటే. ఆత్మ అన్నది ఆత్మ కింద ఉన్నప్పుడు ఆత్మ కాకపోతే ఇంకేటాడు? స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ. అప్పుడు మాయలో ఉండడాడు. వాస్తవంలో ఉంటాడు. ఇక్కడ ఈ మాయలో ఉండడం వల్ల చెయ్యవలసిన దానికి భిన్నంగా చేస్తాడు. ఎంచేతంటే ఈ కనిపించే దేహం నేననుకుంటాడు, అన్నీ తన కోసమే చెయ్యాలనుకుంటాడు. తన సుఖము, తన ఆరోగ్యము, తన సౌఖ్యము, తన అందము, ఇలా ఏం చేసినా తన కోసమే అంటాడు. ఆ దేహం కోసమే సంపాదిస్తాడు, ఆ దేహ సుఖమే చూసుకుంటాడు, దానికోసమే ఖర్చు పెడతాడు. నేను అనే భావంతో. కానీ మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది, నేను ఆత్మను అన్నది. అంచేత మరణించకముందే తెలుసుకున్న వాడికి ఆత్మ నేనన్నది అర్థం కావడం వల్ల ఆత్మకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు. ఆత్మ లాభాల కోసం చూస్తాడు. ఆత్మ పై లోకాల్లో ఉన్నతి పొందాలని చూసుకుంటాడు. ఆత్మ సేవలే చేస్తాడు. అందుకే మీరు చూడండి, ఈ దేహం నేను అనుకుని ఈ భూమి మీద ఉన్నంతకాలం దేహ సేవలు అంటే పుణ్యకర్మలు చేస్తారు. కానీ ఇది తెలుసుకున్న తర్వాత ఆత్మసేవలు అంటే ముక్తి కర్మలు చేస్తారు. ఈ సేవల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఆత్మసేవల్లో అంటే
ముక్తి కర్మల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ ధ్యాన మార్గంలో చేసేవన్నీ ఆత్మసేవలేనండి. యజ్ఞాల్లో చేసే సేవలు కానీ, శాకాహార ర్యాలీలో అట్లా పాల్గొనడం కానీ, అటువంటి వాటికి సహకరించడం కానీ, ధన రూపేణ వాటికి సాయం చేయడం కానీ, అన్నీ సేవలే, ఆత్మసేవలే. కానీ ఇవన్నీ కింద స్థాయిలో చేసేవి, ప్రారంభంలో చేసేవి. వీటి ఫలితం చాలా తక్కువ ఉంటుంది. దగ్ధమైన వాడు ఏం చేస్తాడు అంటే, బాగా మరణించిన తర్వాత తెలుసుకున్నది ఏం చేస్తాడు అంటే, ఇందులో ఈ ఆత్మసేవల్లో అన్నిటికంటే ఉత్తమమైన గొప్పదైన సేవ ఏది అంటే జ్ఞానాన్ని పంచడం, జ్ఞానాన్ని బోధించడం, అందరిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడం, అందరిలో మార్పు తీసుకురావడం. ఇంచేతంటే అజ్ఞానంలో ఉంటే కనుక చెయ్యకూడని పనులు చేస్తాడు, తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు, కష్టాలు తెచ్చుకుంటాడు, తాను నష్టపోతాడు, ఇతరులకు నష్టం కలిగిస్తాడు. వాడిని జ్ఞానవంతుణ్ణి చేస్తే వాడు ఇలా ప్రవర్తించడు, చెయ్యవలసినే చేస్తాడు, చెయ్యకూడనే చేయడు, తాను లాభం పొందుతాడు, ఇతరులకు కూడా లాభం కలిగిస్తాడు. అంచేత జ్ఞానాన్ని పంచడమే, బోధించడమే అన్నిటికంటే చాలా ఉత్తమోత్తమైన గొప్ప సేవ. గుర్తుపెట్టుకోండి. దానికి రూపాయి ఫలితం వస్తే దీనికి 100 రూపాయల ఫలితం వస్తుంది. శాకాహార ర్యాలీలో జ్ఞానం రాదు, అజ్ఞానం పోదు, వీడికి పోదు, ఆ ర్యాలీ చూసినోడికి పోదు. ఆ ర్యాలీలో డ్యాన్సులు చూస్తే జ్ఞానం ఎలా వస్తుందండి? వీళ్ళు ఎందుకు డ్యాన్సులు చేస్తున్నారో కూడా అర్థం కాదు వాళ్ళకి. అంచేత ఇటువంటివి కూడా ఆత్మసేవలే. కానీ జ్ఞానం సంపాదించుకొని, జ్ఞానం పెంచుకొని, జ్ఞానాన్ని బోధించడమే అన్నిటికంట ఉత్తమోత్తమైనటువంటి గొప్ప సేవ. పత్రి గారు బోధించింది జ్ఞానమే. ఎవరినైతే మనం గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళంతా బోధించింది జ్ఞానమే. వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు. ఏ గొప్పవాడిని తీసుకున్నా, శంకరాచార్య వారు ఎంత జ్ఞానాన్ని బోధించారు ఆయన. అందుకే చెప్తాను నేను, చనిపోయిన తర్వాత జరిగేది తెలుసుకోవాలంటే
చనిపోవాల్సిన అవసరం లేదు. మూడో కన్ను తెరుచుకున్నా తెలుసుకోగలుగుతారు. జ్ఞానాన్ని సంపాదించుకున్నా తెలుసుకోగలుగుతారు. బుద్ధి బాగా వికసింప చేసినా కూడా జ్ఞానుల దగ్గర విని ఇవన్నీ తెలుసుకుంటారు. అటువంటి వాళ్ళందరిలో కూడా విపరీతమైన మార్పులు వస్తాయి. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఉండనివే అనేది అర్థమవుతుంది. వాటి ప్రాముఖ్యం ఇవ్వరు. ఈ భూమి మీద ఉన్న వాటిని ఉపయోగించుకొని జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఎంచేతంటే వాడు ఆత్మే, కానీ జ్ఞానం పెంచుకోవాలి. అంచేత ఏం చేస్తారు? భూమి మీదకి వస్తారు, అనుకూలమైన ఒక దేహం తీసుకుంటారు. ఆ దేహంతో సాధనలు చేయాలి, పుస్తకాలు చదవాలి, సందేశాలు వినాలి, సేవలు చేయాలి. చెయ్యాలి అంటే దేహం ఉండాలి. దేహానికి మళ్ళీ కొన్ని అవసరాలు ఉంటాయి. వేళకి ఇంత తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, అన్ని రకాలుగా సహకరించడానికి తోడు ఒకటి ఉండాలి. అంచేత ఈ అవసరాలు చూసుకుంటూ జ్ఞానాన్ని, ఆ శరీరం ఉపయోగించుకుని జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఆ జ్ఞానం పెంచుకోవడం వల్ల వాళ్ళకి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తాయి. అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఈ దృష్టి పెడతారు. ఓ రకంగా మరణించిన తర్వాత మరణించిన వాడు మాయలోంచి బయటపడతాడనే చెప్పుకోవచ్చు మనం. అంచేతే పైకి వెళ్ళిన తర్వాత ఈ మాయకి సంబంధించిన ఏమీ ఉండవు, వాస్తవమే ఉంటుంది. అక్కడ వాళ్ళనే కలుస్తారు. వాళ్ళు చెప్పే సందేశాలు కూడా ఆత్మ సంబంధమైనవే ఉంటాయి, ఆత్మకు లాభించేవి ఉంటాయి. అక్కడ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా ఆత్మ గురించే తీసుకుంటారు. ఎన్నో అర్థమవుతాయండి. అక్కడ బంధుత్వాలు ఏముండవు, అందరూ ఆత్మలే. వాళ్ళు లోకానికి చెందిన వాళ్ళు, వీళ్ళే లోకానికి చెందిన వాళ్ళు కలుస్తారు. ఎవరు చేసే సాధనలు బట్టి వాళ్ళు ఉన్నత లోకాలకి చేరుకుంటారు. ఇక్కడుంటాయి బంధుత్వాలు. నా కుటుంబము ఇవన్నీ ఈ మాయా ప్రపంచంలో ఉన్నప్పుడు ఉంటాయి. పైలోకాలకి వెళ్ళినప్పుడు అప్పుడు అంతా ఒకటే. అది తెలుసుకున్నారనుకోండి, ఓహో ఇప్పటిదాకా వీళ్ళు నా పిల్లలు అనుకున్నాను, ఈవిడ నా భార్య అనుకున్నాను, నా భర్త అనుకున్నాను, అంతా ఒకటే అన్నమాట. ఈ ఉన్నంతకాలమే జ్ఞానం సంపాదించుకోవడానికి ఇవన్నీ అవసరం కాబట్టి ప్రకృతి ఈ ఏర్పాటు చేసింది. అంచేత అవసరాలు చూసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పైకి వెళ్ళాక కూడా తెలుస్తుందండి.
అక్కడ నువ్వు చేసిన కర్మల్ని బట్టి నువ్వు తీసుకువెళ్ళబడే లోకాలు ఆధారపడి ఉంటాయి. పాపకర్మలు చేస్తే వెళ్ళే లోకాలు ఓ రకంగా ఉంటాయి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో పాపకర్మలు చేయడం వల్ల ఈ లోకానికి వచ్చానా, ఇంకా పాపకర్మలు చేయకూడదన్నమాట ఈసారి వెళ్ళినప్పుడు అని నిర్ణయించుకుంటాడు. పుణ్యకర్మలు చేస్తే సువర్లోకం, స్వర్గలోకం లాంటి లోకానికి వెళ్తాడు. అప్పుడు అనుకుంటాడు, ఓ నేను పుణ్యకర్మలు చేసి రావడం వల్లే ఈ లోకానికి రాగలిగాను అనమాట అని. అలాగే జ్ఞానం సంపాదించిన వాడు ఊర్ధ్వలోకాలకి, జనాలోకం పైన ఉన్నటువంటి లోకాలకి చేరుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఓ నేను భూమి మీద ఉన్నప్పుడు జ్ఞానం సంపాదించుకుంటే వల్ల ఇప్పుడు ఇంత గొప్ప లోకానికి నేను చేరుకోగలిగాను అన్నమాట అని చెప్పి అడిగి స్పష్టంగా అర్థమవుతుంది. ఓహో అలాతే భూమి మీద ఉన్నప్పుడు పాపకర్మలు అక్కర్లేదు, పుణ్యకర్మలు అక్కర్లేదు, ఆత్మకర్మలే చేయాలి. అందులోనూ చాలా గొప్ప ఫలితం ఇచ్చేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అదే కూడా వస్తుంది. వాళ్ళే గొప్పవాళ్ళుగా భావించబడతారు అన్నది అర్థమవుతుంది. మీరు చూడండి, ఎవరైనా క్లాసులకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళని స్టేజ్ ఎక్కిస్తే మాట్లాడుతూ ఉంటారు. ఓహో వాళ్ళు బాగా తెలుసున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు అనమాట అని చెప్పి అనుకుంటారు. అలాగే పైలోకాల్లో మీ కౌన్సిలింగ్లు చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఓహో వీళ్ళంతా గొప్పవాళ్ళు అనమాట. అరే నేను ఇలా ఉన్నానేటి, వాళ్ళంత గొప్పగా ఉన్నారు, వాళ్ళ నేను అవ్వలేనా, అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. ఇక్కడ కూడా మీ అందరికి కూడా వస్తుంది, నేనెందుకు ఎదగకూడదు, నేనెందుకు క్లాసులు చెప్పకూడదు, నేనెందుకు వారిలా ఉండకూడదు, వారిలా నేనెందుకు మాట్లాడకూడదు, మీరు కూడా అనుకుంటూ ఉంటారు. అలా నేనెందుకు తయారవ్వకూడదు అని చెప్పి అనుకుంటారు. ఆ ప్రయత్నం చేస్తారు. అంచేత భూలోకంలో ఉంటే ఉండని వాటికి ప్రాముఖ్యం ఇస్తాం, పైలోకాలకి వెళ్ళినా పైలోకాల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నా ఉండే వాటికే ప్రాముఖ్యం ఇస్తారు. ఇదే కదా మనం చెప్పుకున్నాం. వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం. ఏం లేదండి, జ్ఞానం సంపాదించుకున్నవాడు గొప్పోడు. మీరు ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అంత ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. అందుకే జ్ఞానం మీద దృష్టి పెట్టండి అంటాను నేను. లేదంటే మీ జన్మలు పెంచుకోవడమే తప్ప అంతకన్నా ఇంకేం లేదు. ఎంత జ్ఞానం పెరిగితే మీ జన్మలు అంత తగ్గిపోతాయి, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం పెరగకపోతే జన్మలు పెరుగుతూ ఉంటాయి. జ్ఞానం యొక్క విలువ చాలామంది తెలీదు. అందుకే నేను పదే చెప్తున్నాను. నేను జ్ఞానం సంపాదించుకునే మార్గమే ధ్యానం. మరి ధ్యానం ఏదో ముక్కుబడిగా చేస్తే జ్ఞానం ఎలా వస్తుందండి? జ్ఞానం పొందాలంటే చేయవలసినవన్నీ చేయాలి. ఒక్క ధ్యానమే కాదు, ఆహార నియమాలు పాటించాలి. జ్ఞానవంతమైన పుస్తకాలు ఎంతో ఖర్చు పెడతారు, ఎన్నో ఖర్చు పెడతారు.
పుస్తకాలు కొనడానికి ఎంత లెక్కలేస్తారు. ఎన్ని చోట్ల తిరుగుతున్నాను, ఎక్కడ చూసినా అంతే. వేస్ట్, వృధా అనుకుంటారు ఇటు. ఇంకా కొంతమంది, చాలామంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పక్కోళ్ళు కొన్నారు, వాళ్ళ పుస్తకం తీసుకుని చదివేయచ్చు అనుకుంటారు. వీళ్ళు ఎన్ని ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, వృధాగా ఎంత ఖర్చు పెడుతున్నారు. దాని బదులు కొన్ని పుస్తకాలు సేకరించుకుని తన దగ్గర పెట్టుకుంటే ఎంత జ్ఞానం పొందొచ్చు. మా దగ్గర పుస్తకాలన్నీ పక్కన ఉంటాయి. ఎప్పుడు చదవాలనిపించినా అవి తీసి చదువుతాం. ఏదో పాయింట్ దొరుకుతుంది, దాన్ని తీసి మళ్ళీ డైరీలో రాసుకుంటాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కలర్ నోట్లో ఫీడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా చేయొచ్చు, టెక్నాలజీ పెరిగింది కాబట్టి. కలర్ నోట్ల యాప్లు చాలా ఉన్నాయి. చేత వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటిలో ఫీడ్ చేసుకోండి అన్నీ. ఇంకా ఏది కావాలనుకుంటారో, ఏది అవసరం అనుకుంటారో ఏం లేదు, ఫీడ్ చేసేయండి. మనకు అవసరం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు, కానీ ప్రతిదీ కూడా ఫీడ్ చేసుకోండి. మీరు మీ జ్ఞాన పరిధిని పెంచుకోవాలంటే మీరు తెలుసుకున్న జ్ఞానపరమైన విషయాలు అన్నీ కూడా దాంట్లో ఫీడ్ చేసుకోండి. అన్నీ ఓ దాంట్లో రాయకండి, దేనికి అది హెడ్డింగ్లు పెట్టుకోండి. పెట్టుకుని మీరు ఫీడ్ చేసుకుంటే ఏది అవసరం అనుకున్నప్పుడు అది వెంటనే దొరుకుతుంది. మళ్ళా దాన్ని గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేత గుర్తుపెట్టుకోండి, మీరు భూలోకంలో ఉన్నంత కాలమే మాయలో ఉంటారు. మరణం తర్వాత జరిగేది తెలుసుకుంటే మాయలో ఉండరు, వాస్తవంలో ఉంటారు. చెయ్యవలసినవి చేస్తారు, పొందవలసినవన్నీ పొందుతారు, అద్భుతంగా ఎదుగుతారు, గొప్ప లాభం పొందుతారు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.